దీని వచనం వెంబడి వచనం మనం మాట్లాడుకుంటాం, కానీ ఆర్డర్లో మాట్లాడుకోవాలి అని అంటే అది ఏదో కమెంటరీని చదివి వినిపించినట్టు ఉంటుంది. కాబట్టి మన గురి ప్రభు వైపు తిరిగే నిమిత్తం మనం దీన్ని స్టెప్ బై స్టెప్ కాకుండా ఓవరాల్గా వీటిలో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని మనం టచ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా గమనించాల్సింది 6వ వచనం 5వ వచనం. తెలుగు బైబిల్లో 5, 6 సపరేట్గా లేవు. ఇంగ్లీష్లో చదవండి. 6వ వచనం ముందు 5వ వచనం, తర్వాత 6వ వచనం. verse 5 and verse 6. Because of your partnership in the gospel from the first day until now, and I am sure of this, that he who began a good work in you will bring it to the completion at the day of Jesus Christ. It is right for me to feel this way about you all. 5, 6 5వ వచనం. Because of your partnership in the gospel from the first day until now, and I am sure of this, that he who began a good work in you will bring it to completion at the day of Jesus Christ. 6వ వచనం ఏది? And I am sure of this. And I am sure of this, that he who began a good work in you will bring it to completion at the day of Jesus Christ. అది మనకు ఈ 3 నుంచి 6 వచనాలు కలిపేసి రాశాడు కదా, మొట్టమొదటిలోనే పెట్టాడు కదా. సో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండుట చూసి, ఇది 5వ వచనం ఇంగ్లీష్లో. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను, ఇది 6వ వచనం. ఈ 2 వచనాలు ఒకసారి గమనించండి. చాలా మనకు ఈ ఫిలిప్పీల గురించి, విశ్వాస జీవితాన్ని గురించి మనకు చాలా స్పష్టమైన విషయాలు మనకు అర్థమవుతాయి. 5వ వచనంలో ఏమో వాళ్ళు ఏం చేస్తున్నారని వివరిస్తున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మొదటి దినము నుంచి సువార్త విషయంలో పాలిభాగస్తులై ఉన్నారు. పార్ట్నర్షిప్ అనుందా? పార్ట్నర్షిప్ ఇన్ ద గాస్పెల్. పార్ట్నర్షిప్, పార్టిసిపేషన్, పార్ట్నర్షిప్. దీనికి గ్రీక్ పదం ఏం వాడారు తెలుసా? ఈ పార్టిసిపేషన్, పార్ట్నర్షిప్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి ఒరిజినల్ గ్రీక్ పదం ఏంటో తెలుసా? కాయినోనియా అనేటువంటి పదం. ఫెలోషిప్ అనే అర్థం అనే మాట ఎక్కడొచ్చినా ఆ మాటకు కూడా గ్రీక్ పదం కాయినోనియా అని వాడతారు. ఇది ఒక పెక్యులియర్ పదం అన్నమాట. దీనికి చాలా లోతైన అర్థం ఉంటుంది. ఇంటిమసీ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది, లేకపోతే కలిసి బ్రతకడం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది, కలిసి జీవించడం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది, ఏక మనస్సు కలిగి ఉండడం అనే అర్థాన్ని ఇస్తుంది, ఇంకా చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది ఈ మాట. చాలా విషయాలకి ఈ పదాన్ని వాడచ్చు, చాలా విషయాలకు కూడా ఈ పదాన్ని వాడచ్చు. ప్రాణంగా ప్రేమించుకునే స్నేహితులకి ఈ పదాన్ని వాడచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే బంధానికి ఈ పదాన్ని వాడచ్చు, తోబుట్టువుల మధ్యలో ఉండే బంధానికి ఈ పదాన్ని వాడచ్చు. కాయినోనియా అనేటువంటి పదం. అయితే సందర్భానుసారంగా ఆ పదం యొక్క భావం మారుద్ది. తెలుగులో కూడా కొన్ని పదాలు అలానే ఉంటాయి కదా, ఒకటే పదం ఉంటుంది, కానీ సందర్భానుసారంగా దాని యొక్క భావం మారుద్ది. కాబట్టి ఈ పదానికి అర్థం మనం ఏ విధంగా డిరైవ్ చేయాలి అని అంటే, గ్రీక్ డిక్షనరీ తీసుకొని డిరైవ్ చేయకూడదు. గ్రీక్ డిక్షనరీ తీసుకొని డిరైవ్ చేయాలనుకుంటే మీకేం అర్థం కాదు. ఈ పదానికి అర్థం గ్రీక్ డిక్షనరీ తీసుకొని చదవాలి. చదివినప్పుడు మనకు ఈ పదము ఎక్కడెక్కడ వాడతాడు, ఈ పదం ఎక్కడెక్కడ వాడతారో మనకు తెలుస్తుంది. సో ఏ డైరెక్షన్లో ఆలోచించాలో మనకు అర్థమవుద్ది. సో ఆ అర్థం పోకుండా, ఆ గ్రీకు పదానికి ఉన్న అర్థం పోకుండా, దానికి విరుద్ధమైనటువంటి భావంలోకి వెళ్ళకుండా మనం దానికి ఒక అర్థాన్ని డిరైవ్ చేయాలి. ఎలా డిరైవ్ చేయాలంటే ద ఓన్లీ మెథడ్ ఈజ్ టు
లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ దట్ వర్డ్ ఈస్ బీయింగ్ యూజ్డ్. ఏ సందర్భంలో ఆ పదం ఉపయోగించబడుతుందో చూసి దాని యొక్క అర్థాన్ని మనం డిరైవ్ చేయాలి. సో కాయినోనియా అంటే ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్. క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే ఏంటి? సంఘములో సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ఫెలోషిప్ అంటే ఏంటి? ఈ పదము ఎక్కడ వాడబడితే అక్కడ మనం కనుక ధ్యానం చేసామనుకో, సంఘములో సహోదరుల మధ్యలో ఉన్న ఉండాల్సిన ఫెలోషిప్ ఏంటో మనకు అర్థమైపోదు. ప్రస్తుతం ఈ సందర్భంలో ఏం వాడుతున్నాడో, ఏం వివరిస్తున్నాడో, ఈ కాంటెక్స్ట్ ఏంటో మనం గమనిద్దాం. తర్వాత సంగతి మనం వేరే వాటి సంగతి చూద్దాం. చూడండి, ఇక్కడ 5వ వచనంలో, అంటే ఇంగ్లీష్ 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీకు ఈ కాయినోనియా ఉంది మన మధ్యలో, ఈ పార్టిసిపేషన్ ఉంది, ఈ ఫెలోషిప్ ఉంది మన మధ్యలో అంటున్నాడు. ఆ ఫెలోషిప్ ఏం చేసింది? ఏంటి కాయినోనియా? ఈ కాయినోనియా వాళ్ళ మధ్యలో ఎలాంటి బంధాన్ని క్రియేట్ చేసింది అని అంటే, మొట్టమొదటి దినం నుంచి ఇప్పుడు దాకా కూడా సువార్త విషయంలో మీరు నాతో పాలిబారై ఉన్నారు. సువార్త విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో మీరు నాతో పాలి భాగస్థులై ఉన్నారు. సువార్తను స్థాపించేటువంటి విషయంలో, ఏది నిజమైన యేసుక్రీస్తు సువార్త అనే విషయాన్ని తేటగా వివరించేటువంటి విషయంలో మీరు నాకు తోడై ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, వీళ్ళు ఈ సువార్తను కల్తీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉండనే ఉన్నారు. ఈ సువార్తలో లేని విషయాల్ని చొప్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, సొంత ఆలోచనల్ని చొప్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉండనే ఉన్నారు. అయితే నేను ఈ సువార్తను ఉన్నది ఉన్నట్టుగా, సువార్త అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు. మనం గాస్పెల్ మీటింగ్లో చూసినట్లు, సువార్త అంటే యేసుక్రీస్తు. సువార్త అంటే ఆజ్ఞలు కాదు, సువార్త అంటే కొన్ని డిసిప్లిన్స్ కాదు, సువార్త అంటే యేసుక్రీస్తు అనే నరుడు, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి, పూర్తిగా దేవుడై ఉన్నవాడు, పూర్తిగా నరుడుగా ఈ లోకానికి నీకోసం ఇమ్మానుయేలుగా ఉండడానికి వచ్చినటువంటి వ్యక్తి, నీకోసం సిలువలో మరణించి నీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించి 3వ దినాన తిరిగి లేచి ఉన్నటువంటి వ్యక్తి. అది సువార్త. సువార్త అంటే ఇది, యేసుక్రీస్తే సువార్త అని చెప్తుంటే యేసుక్రీస్తుని మీద కోప్పడ్డారు, అలాగనే ఈ అపోస్తలుల మీద కూడా కోప్పడతారు, వీళ్ళను కూడా హింసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు నాకు తోడుగా ఉన్నారు. ఈ హింసల్లో కూడా మీరు నాకు ఎలా ఉన్నారు? నాకు తోడై ఉన్నారు, నన్ను విడిచిపెట్టలేదు. ఏనేంటి పొదుగోకులు యేసుక్రీస్తు అంటాడు, అందరూ చేత తన్నించుకుంటాడు, తిట్టించుకుంటాడు, ఇది తప్పనిచ్చి వేరే రాదా? ఎప్పుడు యేసుక్రీస్తు గురించే ప్రసంగం చేయకపోతే ఏమి? కాస్త మనుషులకి వినడానికి సొంపుగా ఉండేటువంటి విషయాలు, మంచి మంచి నీతులు, మంచి విషయాలు ప్రసంగాలు నేర్చుకప్పుడప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు అంటాడు. ఎప్పుడు సువార్త చెప్తాను రండి, యేసుక్రీస్తు గురించి చెప్తాను రండి, ఆయన ఎంత గొప్పవాడో చెప్తాను రండి, ఆయన సిలువలో ఏం చేశాడో చెప్తాను రండి అంటాడేంటి? ఏమి అప్పుడప్పుడు ఎలాగా సక్సెస్ అవ్వాలో చెప్తాను రండి, ఎలాగా మంచి పేరు తెచ్చుకోవాలో చెప్తాను రండి, ఎలాగ మీరే పరిశుద్ధులుగా మారిపోవాలో చెప్తాను రండి, ఎలా మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలో చెప్తాను రండి, ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలో చెప్తాను అనొచ్చుగా. ఎప్పుడు ఇదే హెడ్డింగ్ మనోడికి, ఎప్పుడు ఇదే టాపిక్ మనోడిది. అందుకని అందరూ ద్వేషిస్తారు, అందరూ అసహించుకుంటూ ఉంటారు, అందరూ చీకొడతా ఉంటారు, విసుక్కుంటుంటారు, చంపుదాం అనుకుంటుంటారు. అయినప్పటికీ ఆయనతో పాటు ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఆయనతో పాటు ఏం చేశారంట? వారు పాలిభాగస్థులై ఉన్నారు. ఆయనతో పాటు వారు సహవాసం చేశారు. పౌలు, మేము కూడా నమ్మేది ఈ సువార్తనే. పౌలు, మాకు కూడా దేవుడిచ్చింది ఈ సువార్తనే, ఈ సువార్తలోనే మా నీతి, మేము కూడా అదే నమ్ముతున్నాం. ఈ నశించిపోయేటువంటి జనాలకి సిలువ గురించిన సువార్త వెర్రితనంగా ఉండొచ్చు, కానీ రక్షింపబడుతున్న మాకు ఈ సువార్తనే నువ్వు చెప్పావు,
మేము రక్షింపబడ్డాం, మా ప్రభువుని తెలుసుకున్నాం, ఈ సువార్తలోనే మేము బ్రతుకుతాం, మేము చచ్చేది కూడా ఈ సువార్త కోసమే చస్తాం, నువ్వేం దిగులు పడద్దు, సువార్త నిమిత్తం నువ్వు హింసింపబడుతున్నావా, వి అండర్స్టాండ్ ఇట్, వి అండర్స్టాండ్ యూ. నువ్వే కాదు, మమ్మల్ని కూడా హింసిస్తున్నారు, నీతో కలిసి హింసపడడానికి మేము సిద్ధమే, ఎందుకంటే ఈ సువార్తే సత్యం, నువ్వు చెప్పేటువంటి సువార్తే సత్యం, యేసుక్రీస్తు గురించిన సువార్తే సత్యం. ఇంకా ఆయన గురించి కాక ఇంకేం, దేని గురించి మనం మాట్లాడుకోవాలి? ఈ సువార్తనే మనం కలిసి స్థాపిద్దాం, కలిసి పోరాడదాం, కలిసి ప్రకటిద్దాం, కలిసి యేసయ్యనే మనము హెచ్చిద్దామని పౌలుతో కలిసి వారు ఎప్పటి నుంచి అంట, మొదటి దినము నుంచి ఇది వరకు అనే మాట అక్కడ వాడుతున్నాడు. చూసారా? ఫస్ట్ నుంచి మీరు రక్షింపబడినటువంటి దినము నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అలాగనే ఉన్నారు, అదే సహవాసం నాకు ఇస్తున్నారు, అదే ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తున్నారు. అంటే వీళ్ళు పోయి పౌలుతో పాటు, నేను కూడా పౌలుతో పాటు పక్కన కూర్చుంటా, జైల్లో వేయండి, నన్ను కూడా వేయండి జైల్లో అని చెప్పి పోయి జైల్లో కూర్చోవాల్సిన అవసరం లే. అలా కూర్చుంటున్నారని కాదు ఇక్కడ అర్థం, అలా కూర్చుంటున్నారని కాదు. కానీ వాళ్ళు కూడా ఇదే మార్గంలో ఉన్నారన్న సంగతి పౌలుకు తెలియజేస్తున్నారు. దట్ ఈజ్ ఎనఫ్. అదే పౌలుకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది, అదే పౌలుకి కొండంత శక్తినిస్తుంది. ఎంతమంది లోకమంతా ఏకమై పౌలుని దూషించినా, లోకమంతా కలిసి పౌలు నీ బోధ మార్చుకో, ఇట్లాగైతే నువ్వు బాగుపడవని ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా, ఆ పౌలు బోధన విని రక్షింపబడినటువంటి సంఘస్థులు ఉన్నారే, పౌలు యొక్క సహోదరులు ఉన్నారే, వాళ్ళు గనక పౌలు ఇదే సత్యం, మా యేసయ్యని మా హృదయాల్లో మేము అనుభవిస్తున్నాం, మా యేసయ్య కోసం మేము బ్రతుకుతున్నాం, దీనికంటే సత్యం ఏముంటుంది, మేము కూడా మీతో పాటే యేసయ్యతోనే ఉన్నాం అని చెప్పినప్పుడు ఎంతమంది ఏమన్నా సరే పౌలు అవన్నీ నిర్లక్ష్యం పెట్టి పౌలు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాడు. అదే ఎవరేమన్నా సరే తట్టుకోగలుగుతాడేమో, కానీ ఈ విశ్వాసుల్లో ఎవరైనా సరే విశ్వాసం నుంచి తప్పిపోయారనుకో, అది దైవజనులకి లేకపోతే ముందు నడిపించేటువంటి వారికి, సువార్త నిమిత్తం శ్రమ అనుభవిస్తున్న వారికి ఎంతో డిస్కరేజ్మెంట్, ఎంతో డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది అన్నమాట. అంటే నేనేం సాధించాను, వీళ్ళు మారలేదా అని ఆ డిసప్పాయింట్మెంట్ కాదు, ఆ డిసప్పాయింట్మెంట్ కాదు. ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఒక బర్డెన్ లాగా ఉంటుంది అన్నమాట. వీరు కూడా నిందిస్తూ ఉన్నారు, ఆ నింద చాలా భారంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయలేదు. కానీ పౌలుతో కలిసే వాళ్ళు ఉన్నారు, సువార్త విషయంలో పౌలుతో ఏకీభవిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయినా, ఇరుకైనా, దూషింపబడిన, శ్రమ వచ్చిన వారు కొనసాగుతూ ఉన్నారు. ఆ విధంగా ఒకరితో ఒకరు ప్లస్ పౌలుతోటి సహవాసంలో కొనసాగుతున్నారు కాబట్టి ఇంకో విషయంలో కూడా వీళ్ళు కొనసాగుతున్నారు అంటున్నాడు. సో మీరు పాలివారై ఉండుట చూచి, ఈ విధంగా నాతో పాలివారై మీరు కొనసాగుట చూచినప్పుడు, ఈ కాయినోనియా అనేటువంటి బంధము మన మధ్యలో ఉన్నట్లుగా నేను గమనిస్తూ వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పగలుగుతాను మీ గురించి. ఏం చెప్పగలుగుతాను అని అంటే, ఇప్పుడు 6వ వచనం అన్నమాట. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును అని రూఢిగా నమ్ముచున్నాను. మీరు కాయినోనియాలో కొనసాగుతుంటే మిమ్మల్ని చూసి ఇంకొక మాట చెప్పొచ్చు, అదేంటంటే మీరు ఎందులో కొనసాగుతున్నారు? సత్క్రియను ఆరంభించిన వాడు, ఆయన ఏదైతే సత్క్రియను ఆరంభించాడో ఆ సత్క్రియలో కూడా మీరు కొనసాగుతున్నారు. అది అంతము వరకు మీరు కొనసాగుతూనే ఉంటారు.
ఎవరు మధ్యలో ఈ కొనసాగింపును కట్ చేయలేరు. ఎవరు కూడా ఈ సత్క్రియను మీ నుంచి తీసివేయలేరు. దీన్నే ఏమంటారు అని అంటే పర్సీవియరెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అంటారు. ఏమంటారు? పర్సీవియరెన్స్ ఆఫ్ ద సెయింట్స్. సత్క్రియను ఆరంభించినప్పుడు దేవుడు ఆ సత్క్రియను ఎవరు కూడా మధ్యలో ఆపివేయలేరు. ఒక సత్క్రియను వారి జీవితాల్లో దేవుడు ప్రారంభించాడంట, దాన్ని కొనసాగిస్తున్నాడు. ఏంటి ఆ సత్క్రియ? వారికి ఆయన ఇచ్చినటువంటి రక్షణ, వారికి ఆయన ఇచ్చినటువంటి విశ్వాసం. ఆ సత్క్రియ వారిలో ఎవరు ఆరంభించారు? వారి రక్షణ. వారి రక్షణను ప్రారంభిస్తే ఒకసారి అది దాని అంతము వరకు, ఈ రక్షణకు అంతం ఎక్కడ వరకు? పూర్తిగా శరీరం అంతా కూడా రక్షింపబడేంత వరకు, పాపము చేయలేనటువంటి పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయేంత వరకు. అది లోకంలో బ్రతకుండగా జరగదు. ఈ మధ్యలోనే మరణిస్తాం, కానీ సమాధులుండి మరలా తిరిగి లేపబడతాం. లేపి ఆ క్రియని పూర్తి చేసి పూర్తిగా పరిశుద్ధులుగా మనల్ని మార్చేసుకొని, పాపం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితులకు మనల్ని మార్చేసుకొని, దాన్నే మహిమ అంటాం కదా, గ్లోరీ. ఆ గ్లోరీలోకి మనల్ని తీసుకొని ఆ తర్వాత మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సో ఆ అంతము వచ్చేంత వరకు కూడా ఆయన ప్రారంభించిన రక్షణని ఎవ్వరు కూడా మధ్యలోనే ఆపివేయడానికి వీలు లేదు. దీన్ని పర్సీవియరెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అంటాం. నిజంగా గనక నువ్వు సెయింట్ అయితే, నిజంగా గనక నువ్వు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నా కోసం మరణించాడని విశ్వాసం ఉంచి ఆయనకు నువ్వు సాగి ఆయన రాజుగా నువ్వు అంగీకరించిన వాడివైతే, ఆయనతో కలిసి నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. అది మధ్యలో ఆగదు. మధ్యలో ఆగిందంటే అసలు నువ్వు రక్షింపబడలేదని అర్థం. మధ్యలో ఆగదు. దేవుడు క్రియ ప్రారంభిస్తే, నువ్వు ప్రభు కోసం బ్రతకడం నీ జీవితాన్ని ఇస్తే మధ్యలో ఆగడానికి ప్రసక్తే లేదు, సమస్య లేదు. ఇంకా ప్రభుకి దగ్గర రాకుండా, బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వకుండా, జీవితాన్ని యేసయ్యకి సమర్పణ చేయకుండా ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోండి. వినండి జాగ్రత్తగా. ఆయన సత్క్రియ ప్రారంభిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. ఆయన ప్రారంభించాల. నీకే నువ్వే బలవంతంగా ప్రారంభించుకోవడం కాదు, ఆయన ప్రారంభించాల. ఆయన నాలో ప్రారంభించాడు, నా ప్రమేయం లేకుండా ఆయనే ప్రారంభిస్తున్నాడు. నేను ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు లోకం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు మనుషులు కావాలి, మెప్పు కావాలి, ఈ బలహీనతలన్నీ ఉన్నాయి. కానీ ఐఎమ్ హెల్ప్లెస్. బలహీనతలు ఉన్నాయి, కానీ ఆ బలహీనతల్ని లో పడిపోయి నా కోరికల ప్రకారం, నా శరీరానుసారంగా నేను బ్రతుకుదామనంటే నా వల్ల కావట్లేదు. ఆ శరీరానుసారంగా నిర్ణయాలు తీసుకుందామంటే నా వల్ల కావటం లేదు. విశ్వాసులు ఎలా బ్రతుకుతున్నారు, సహోదరులు ఎలా బ్రతుకుతున్నారు, సంఘం ఏం చేస్తుంది అని ఈ సంఘాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. ఏదో చేశాడు దేవుడు, ఏదో నా జీవితంలో స్టార్ట్ చేసేసాడు, నా వల్ల కావటం లేదు అని అనిపిస్తుందా? ఎంత ధన్యుడివో, ఎంత ధన్యురాలవో తెలుసా నువ్వు? ఆయనే ప్రారంభించిన క్రియని ఆయనే అంతం వరకు కొనసాగిస్తాడు. అయితే ఆ కొనసాగింపు బయటికి కనిపిస్తుంది. రక్షణ అనంటే క్రియాత్మకంగా బయటికి కనిపిస్తుంది. అంతేగాని లోపలే ఏదో రక్షణ పడుతున్నా, బయటికి సరిగ్గా లేను కానీ, నా నిర్ణయాలు ఏం బాగాలేవు కానీ లోపల మాత్రం రక్షణ అలాగనే కొనసాగుతుంది అనుకుంటే అది నీ భ్రమ. ఆ విధంగా ఎప్పుడు కూడా రక్షణ కొనసాగదు. ఎందుకు? 5th verseలో ఏం చెప్పాడు? మీరు కాయినోనియాలో ఉన్నారు, మీరు ఫెలోషిప్లో ఉన్నారు. ఆ ఫెలోషిప్లో ఉండి నాతో పాలిభాగస్తులై ఉన్నారు, సువార్త విషయంలో నాతో పాలిభాగస్తులై ఉన్నారు. మీరు మొట్టమొదటి నుంచి ఇప్పుడు దాకా కూడా మార్పు లేకుండా, ఫస్ట్లో మీరు ఎలాగైతే నాకు సపోర్ట్ చేశారో, ఎలాగైతే ఈ సువార్త మీద నిలబడ్డారో,
ఇప్పుడు కూడా మీ వ్యూస్ చేంజ్ చేసుకోవడం కానీ, మీ ఫిలాసఫీలు చేంజ్ చేసుకోవడం కానీ, వాడితో వీడితో సొల్లేసి పనికిమాలతో మాట్లాడి ఊరకని నీ మైండ్ ఖరాబు చేసుకొని సువార్త విషయంలో నీకున్నటువంటి గురిని, సువార్త విషయంలో నీకున్నటువంటి క్లారిటీని నువ్వు పోగొట్టుకోవట్లేదు. ఈరోజు వరకు కూడా ఆ క్లారిటీతోనే మీరు ఉన్నారు. ఆ క్లారిటీ మెయింటైన్ అవుతూ ఉన్నది అని అంటే యేసుక్రీస్తు మీకు ఇచ్చిన రక్షణ కూడా కొనసాగుతూ ఉందని అర్థం. ఆ క్లారిటీ కట్ అయిపోయింది అని అంటే అసలు నీలో ఏ క్రియ కూడా ప్రారంభం అవ్వలేదు, నువ్వు రక్షింపబడలేదు అని అర్థం. అర్థమైందా? నాకుందండి, క్లారిటీ ఉంది, కానీ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ క్లారిటీ పోతుంది. ఇప్పుడు యేసుప్రభు కోసమే బ్రతకాలా, అంత అవసరం ఏముంది అనిపిస్తుంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం అంటే ఆయన ప్రభువుగా అంగీకరించాలా? ఏదో చచ్చిపోయాడు, ఏదో త్యాగం చేశాడు, అయ్యో పాపం నా కోసం చచ్చిపోయాడంట, వెరీ గుడ్, నమ్ముతున్నా, రక్షింపడ్డా, క్షమించు అని చెప్పి ప్రార్థన చేసుకున్నా, అది సరిపోదా? జీవితాన్ని ఆయనకి ఇచ్చేయాలా? నా సమయాన్ని ఆయనకి ఇచ్చేసేయాలా? నా హృదయంలో డబ్బు ఉండకూడదా? ఆయనే ఉండాలా? నా హృదయంలో మనుషులు ఉండకూడదా? ఆయనే ఉండాలా? అవసరమా? అనే వ్యూ చేంజ్ అయిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు అసలు యు ఆర్ నాట్ సేవ్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు నువ్వు రక్షింపబడిన వారికి ఎవరితో మాట్లాడినా, ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఇరుకులు వచ్చినా, ఎంత బంధువులు ఇబ్బంది పెట్టినా, ఎంత స్నేహితులు ప్రలోభ పెట్టినా ఇలాంటి ఆలోచన రాదు. ఒకవేళ నా ప్రాబ్లం అదేనండి, నాకు ఈ ఆలోచనలోనే ఉంటున్నాను, నాకు ఈ పొద్దుగులు అసలు ఈ ఆలోచనే, అదే కదా మరి నా ప్రాబ్లం అంటావా? ప్రభుని అడుగు కృప కోసం. దేవుని సువార్తను శ్రద్ధతో వినడం నేర్చుకో. ప్రభు సువార్తను శ్రద్ధతో విని అంగీకరించడానికి ప్రయత్నం చేయి. ఏదో రోజు దేవుడు నీకు ఆ కంపల్షన్ ఇస్తాడు. ఏదో రోజు దేవుడు నీలో ఆ పనిని ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు. నువ్వు విశ్వసించడానికి సిద్ధపడితే, నువ్వు ఆయన అంగీకరించడానికి సిద్ధపడితే. కానీ ఒకసారి ప్రారంభించాడు అనుకో, ఎవరు మార్చలేరు. ఎవరన్నా మారుస్తారేమో అని భయపడతావు. అమ్మో వీళ్ళతో ఉంటే నన్ను మారుస్తారేమో, అమ్మో ఈ స్థలంలో ఉంటే నా మైండ్ ఖరాబు చేస్తారేమో, అమ్మో వీళ్ళతో ఉంటే నా మైండ్ పాడు చేస్తారేమో అని భయపడతావు. అది విశ్వాసుల యొక్క లక్షణం. ఏదో ఒకటి చేసి ఇదే మైండ్ సెట్లో అంతం వరకు కొనసాగుతారు. మొదటి నుండి ఇది వరకు ఎమోషనల్గా వచ్చినటువంటి ఇంపల్సివ్ బిహేవియర్ కాదు ఇది. అప్పటికప్పుడు వచ్చేటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి బిహేవియర్ కాదు. స్టడీగా కొనసాగేటువంటి బిహేవియర్. అదవుతుందా? అచీవ్మెంట్స్లో తేడాలు ఉండొచ్చు, కానీ లోపల మాత్రం ఇదే కొనసాగుతూ ఉంటుంది. మనం అచీవ్ చేసే దాంట్లో తేడాలు ఉండొచ్చు, కానీ మన జీవిత విధానం మాత్రం ఇదే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసం అయితే ఇదే ఉంటుంది, కానీ నువ్వు దేవునిలోకి ఒక వ్యక్తినే తేవచ్చు, ఎవరిని తేలేకపోవచ్చు. నువ్వు ఒక్కొక్కసారి ఒక 10 మందిని చర్చికి తేవచ్చు, కొంతమంది అసలు ఎవరిని తేలేకపోవచ్చు. మంచిగా పాపాన్ని జయించి అంతకంతకు పరిశుద్ధతలో ఎదుగుతూ మంచి డిసిప్లిన్డ్ వ్యక్తిగా, మంచి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, ఒక మంచి నాయకుడిగా, బోధకుడిగా, ఒక మంచి కుటుంబ జీవితం ఉన్నటువంటి వ్యక్తిగా ఒకళ్ళు ఎదగవచ్చు, ఇంకొకళ్ళు ఎదగలేకపోవచ్చు. ఆ విషయంలో స్లోగా ఉండొచ్చు. తరచుగా ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకోటి కొన్ని పాపాలతో స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు.
కొన్ని శారీరక సంబంధమైన పాపాలతోటి, లోకంలోంచి వచ్చేటువంటి పాపాలతోటి కదా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో అంత ఫాస్ట్గా ఒక వ్యక్తి ఎదగవచ్చు, ఇంకో వ్యక్తి ఎదగకపోవచ్చు. నేను అవుట్కమ్ గురించి మాట్లాడట్లా, రిజల్ట్ అచీవ్మెంట్స్ గురించి నేను మాట్లాడట్లా, నీ జీవన విధానాన్ని గురించి మాట్లాడుతున్నాను. నీ జీవితంలో నువ్వు కాపాడుకుంటున్నటువంటి ఫిలాసఫీని గురించి మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? నువ్వు నిజంగా విశ్వాసవి అయితే ఈ అచీవ్మెంట్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు కోసమే నేను బ్రతకాలా, దీని గురించి ఆలోచించాలా, నా మైండ్ అంతా దీని మీదే పెట్టాలా అనేటువంటి ప్రశ్న ఎప్పుడు కూడా నీకు రాదు, ఎప్పుడు కూడా రాదు. ప్రభు కోసం బ్రతుకుతున్నటువంటి ఒక పురుషుడిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక స్త్రీగా ఉన్నప్పుడు, ఒక బిబ్లికల్ ఉమెన్గా ఉండేటువంటి విషయంలో కొంతమంది వెనకబడవచ్చు, కొంతమంది మంచి బిబ్లికల్ ఉమెన్గా, ఒక మంచి తల్లులుగా, ఒక మంచి భార్యగా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయొచ్చు ప్రభు కృపను బట్టే. కొంతమంది కొంచెం ఆ ఎక్సలెన్సీ చూపించకపోవచ్చు, దట్ ఈజ్ ఓకే. బట్ కానీ యేసయ్య కోసమే నా జీవితాన్ని ఇవ్వాలా, యేసయ్య కోసమే నా జీవితాన్ని ఇవ్వాలా, ఆయన వాక్యం కోసమే నా జీవితాన్ని ఇవ్వాలా, ఆయనలోనే నేను ఆయనలోనే నేను ఉండాలి అని అంటే, ఆయన్నే నేను ధ్యానించాలి అని అంటే, ఒక విశ్వాసికి స్థానిక సంఘము యొక్క పర్యవేక్షణలో, నాయకత్వంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఒక స్త్రీకి తన భర్త యొక్క నాయకత్వం కింద ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నేను యేసుక్రీస్తులో ఎదగాలి అని అంటే, ఆయన్ని ధ్యానించాలి అని అంటే, ఆయనలో బలపడాలి అని అంటే, పైపైన ఏదో కొన్ని పనులు చేసి హడావుడి చేసి పైపైన ఏదో షో కాకుండా నిజంగా ప్రభువులో నేను స్థిరపడాలి అని అంటే నాకు స్థానిక సంఘం కావాలి. స్థానిక సంఘం లేకుండా ఎంత షో చేసినా మనం నమ్మం కదా, మనం నమ్మం. ఎంతైనా చెయ్యి, ఎన్ని ప్రసంగాలైనా చెయ్యి, ఎంతమందినైనా చర్చికి తీసుకెళ్ళి మీటింగ్లకు తీసుకెళ్ళచ్చు, చర్చిలకు తీసుకెళ్ళచ్చు, ఎంతమందికైనా ప్రసంగాలు చేయొచ్చు, కౌన్సిలింగ్లు ఇవ్వచ్చు, నీ వర్క్లో నువ్వు చేసేటువంటి పనిలో అంత ఎక్సలెన్సీ చూపించవచ్చు. స్థానిక సంఘం లేదు అన్నప్పుడు ఆ వ్యక్తిని మనం విశ్వాసగా పరిగణించాం కదా, ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు కాబట్టి. అలాగనే ఒక వ్యక్తి యేసుక్రీస్తులో ఉండాలి అని అంటే స్థానిక సంఘం కావాలి. స్త్రీ అయితే స్త్రీకి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ ఉండాలి, పురుషుడైతే పురుషుడికి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే యేసుక్రీస్తులో ఉండగలుగుతావు. అలా లేకుండా కూడా నేను యేసుక్రీస్తులో ఉండగలను అని అంటే నువ్వు వాక్యాన్ని అబద్ధం అని తీర్పు తీరుస్తున్నావు అని అర్థం. వాక్యంలో ఉన్నాయన్నీ కరెక్ట్ కాదు అని నువ్వు చెప్తున్నావు అని దాని అర్థం, అంతే కదా. చర్చి లేకపోయినా పర్వాలేదండి, అప్పుడప్పుడు ఏదో చర్చికి వెళ్తాను, నేను మాత్రం బైబిల్ బాగా చదివి దేవునికి దగ్గరగా ఉన్నాను అని అంటే అది ఎంత అబద్ధమో, నువ్వు అబద్ధం చెప్పడమే మాత్రమే కాకుండా వాక్యాన్ని కూడా అబద్ధం చేస్తున్నావు. అలాగనే ఒక పురుషుడికి ఇచ్చిన బాధ్యత పురుషుడు, స్త్రీకి ఇచ్చిన బాధ్యత స్త్రీ నిర్వర్తిస్తూ ఉండకపోతే, పురుషుడు కుటుంబాన్ని పోషించకుండా స్త్రీ మీద ఆధారపడితే, స్త్రీ ఆమె ఆత్మీయ జీవితాన్ని, ఆ పురుషుని యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపలాగాస్తూ, తన బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపలాగాస్తూ, సంఘంతో కలిసిమెలిసి ఉంటూ, సంఘంలో తన బాధ్యత నిర్వర్తిస్తూ, తన బిడ్డలు, తన పురుషుడు వీళ్ళందరూ కూడా సంఘంలో కలిసి ఉన్నారా లేదా అని చూసుకుంటూ, తన గృహంలో కూడా సంఘము ఉండేలాగా ప్రయాసపడుతూ ఉండకుండా
పొద్దున పోయి సాయంత్రానికి ఆఫీసుకి పోయి డబ్బులు సంపాదించుకొని వస్తాననుకుందనుకో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బీ విత్ జీసస్. యేసుక్రీస్తుతో కలిసి ఉండడం కష్టం, యేసుక్రీస్తుని ధ్యానించడం కష్టం, ఆయన సువార్తను కేంద్రితంగా బ్రతకడం కష్టం. అది కుదరని పని అది. మరి ఇవన్నీ ఇది సువార్త అంటే, సువార్త అంటే ఇవన్నీ ఉంటాయి. సువార్త అంటే యేసుక్రీస్తే. మరి అదే ప్రాబ్లం ఇక్కడ. యేసుక్రీస్తు అన్నప్పుడు ఆయనతో కలిసి ఉండాలి అని అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కుదరదు. నీ సమయం ఇవ్వకుండా, నీ సమయం అంతటి నీ ఇష్టం వచ్చినట్లు వినియోగిస్తాను, నీకున్న శక్తిని ఇష్టం వచ్చినట్టు వినియోగిస్తాను అని అంటే ఇంక యేసుక్రీస్తుతో ఉండేదేంటి? ఎలా ఉన్నట్లయిద్ది? అర్థమవుతుందా? ఇక నీకు సువార్త ఏమర్థమైనట్లు? నువ్వు క్రీస్తు కోసం బ్రతకట్లేదు, నీ సొంత ప్రణాళికల కోసం బ్రతుకుతున్నావు. మరి నీకు సువార్త ఏమర్థమైనట్లు? ఏ సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తులో నీకు నీతి ఉంది, యేసుక్రీస్తులో నీకు జీవితం ఉంది, అది సువార్త. ఆయన్ని సెంటర్గా చేసుకొని నువ్వు బ్రతకనప్పుడు నీకు ఏమర్థమైనట్లు సువార్త? అన్నోత్తం చెప్పింది. ఇవన్నీ రూల్స్ కాదు. ఇవన్నీ పురుషులు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, ఉమెన్హుడ్ అంటే ఏంటి, మ్యాన్హుడ్ అంటే ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా రూల్స్ కాదు. ఇవన్నీ కూడా మీన్స్ ఆఫ్ గ్రేస్, యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండేటువంటి సాధనాలు, లేకపోతే యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండడానికి కోసం ఉన్నటువంటి ఏంటంటే మాధ్యమాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ పాటించి నీ ఎక్సలెన్సీ చూపించడానికి కాదు. ఇవి యేసుక్రీస్తుకు దగ్గరగా నువ్వు ఉండడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, నీ సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది దూషిస్తారు, చాలామంది వాళ్ళ సొంత ఫిలాసఫీలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, చాలామంది ఈ సువార్తను నీరుగార్చేయడానికి ప్రయత్నం చేస్తారు, వాటర్ డౌన్ చేయడానికి, డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సువార్తని. ఇంత అవసరం లేదండి తమ్ముడు, ఎంత అవసరం లేదు. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఓ స్త్రీలు ఇలా ఉండాలి, ఎవరు చెప్పారు మీకు? చిచి ఏం అవసరం. యేసుక్రీస్తు నీ కోసం చచ్చిపోయి నీ పాపాలన్నీ క్షమిస్తే మళ్ళా నువ్వు ఇలాంటి కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాలా? ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోమని చెప్పట్లా, నువ్వు ఏం త్యాగాలు చేయమని చెప్పట్లా, నువ్వే క్రియలు చేయమని చెప్పట్లా. యేసుక్రీస్తు ఉండమనే చెప్తుంది, యేసుక్రీస్తు ఉండమని చెప్తుంది. ఆ యేసుక్రీస్తు ఉండడమే నెత్తి మీద పెత్తనాలు వేసుకొని పొద్దున్న సాయంత్రం దాకా పెత్తనాలు చేసుకుంటా ఉంటే కుదరదు స్త్రీలకి. పురుషుడికి కుదురుద్ది. ఎందుకు కుదురుద్ది అని అంటే దేవుడు వాడికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, నీ భార్యను పోషించుకోమని. కాబట్టి వాడు ఎంత పని చేసినా పెత్తనాలు చేయడు. ఆఫీస్కి వెళ్ళి వాడు ఎంత కష్టపడినా ఏం చేయడు, పెత్తనాలు చేయడు. నేను కాగా ఆఫీసర్ని అయ్యాను, నేను చాలా గొప్పోడిని అని చెప్పి పెత్తనాలు చేయడు. దేవుడు నాకు ఫుడ్ తినడానికి అవకాశం ఇచ్చాడు, నా భార్యని నా పిల్లల్ని పోషించడానికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ప్రభువులో సంతోషంగా యాక్టివ్గా ఉండాలి అంటే నేను ఇక్కడ కష్టపడి పనిచేయాలనేటువంటి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని బట్టి పనిచేస్తాడు. ప్రతి క్షణము స్తుతులు చెల్లించుకుంటూ, ప్రభువుకి స్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన పని చేసుకొని డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాడు, సంఘంలో ఉంటాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి. స్త్రీకి ఇవ్వలేదు కదా కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత. కాబట్టి స్త్రీ పోయిందనుకో పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏం చేస్తుంది, పెత్తనాలకు అలవాటు పడుతుంది. కాబట్టి ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తేనే యేసుక్రీస్తును ధ్యానించగలుగుతావు, లేకపోతే క్రీస్తులో ఉండలేవు. ఇవన్నీ సువార్త కోసమే, ఇవన్నీ యేసుక్రీస్తు కోసమే, రూల్స్ కాదు. నిజంగా విశ్వాసులకు అర్థమైపోద్ది, నిజమే కదా, ఇలా ఉంటే ఆ వర్కౌట్ కాదు కదా,
ప్రభుత్వం నేను ఉండలేను కదా, ఇది అయ్యే పని కాదు కదండి. విశ్వాసులకు అర్థమైపోద్ది. విశ్వాసులు కాని వాళ్ళకే కన్ఫ్యూషన్ వస్తుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి. వాళ్ళకు మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. యేసుక్రీస్తుని వారికి పరిచయం చేయాలి. ప్రభుతో సమయం గడపడం ఎంత మధురమైందో, ఆయన కోసం బ్రతకడం, ఆయన కోసం సమయాన్ని ఇవ్వడం, జీవితాన్ని ఇవ్వడం ఎంత గొప్ప విషయమో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాల్సింది పోనిచ్చి మనం కూడా అటువంటి ఫిలాసఫీల్లో పడిపోకూడదు. రక్షింపబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ తిక్కల మాటకి వీళ్ళు పడిపోలేదండి, ఏ ఫిలాసఫీకి వీళ్ళు పడిపోలేదు. పౌలు వెంబడి వాళ్ళు ఉన్నారు, సహవాసములో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌలు, మీలో దేవుడు సత్క్రియను ఆరంభించాడు, ఈ సత్క్రియ అంతం వరకు ఆయనే కొనసాగిస్తాడు, రూఢిగా నేను నమ్ముతున్నాను, ఇదిగో నేను రాసిస్తాను నీకు అని చెప్తాను. అదవుతుందా? పర్సీవియరెన్స్ ఆఫ్ సెయింట్స్ డస్ నాట్ టేక్ ప్లేస్ వితౌట్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవితం లేకుండా, నీ జీవితానికి సంబంధం లేకుండా పర్సీవియరెన్స్ ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో అది జరిగిపోతూ ఉండదు. చూడండి, తర్వాత ఈ ఫెలోషిప్ గురించి మనం చూసాం కదా. సో ఈ ఫెలోషిప్ అనేటువంటిది అది రెండు విషయాలు ఈ ఫెలోషిప్ గురించి మనం చూడొచ్చు అనమాట ఈ ప్యాసేజ్లో. ఒకటి, నెంబర్ 1 ఏంటి అని అంటే, దిస్ ఫెలోషిప్ ఈజ్ గివెన్ బై ద సావరెన్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ సహవాసం, ఇలాంటి సహవాసం ఏదైతే ఉందో అది సార్వభౌమ కృప ద్వారా దేవుడే ఇచ్చినటువంటి సహవాసం. ఎందుకు? మీలో సత్క్రియని, ఈ సత్క్రియని అంటున్నాడు. ఏ సత్క్రియ? ఏ సత్క్రియ? నాతో సువార్తలో మీరు ఏకీభవిస్తున్నారే, యేసుక్రీస్తునే మీరు గురిగా పెట్టుకోవడానికి, మీరు దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారే, మీ సొంత ఫిలాసఫీ తీసి చెత్తకుప్పలు వేయడానికి సిద్ధంగా ఉన్నారే, దానివల్ల మీరు ఎంత నష్టపోయినా, ఆర్థికంగా నష్టపోయినా, మీ కంఫర్ట్స్ నష్టపోయినా, వాక్యానుసారంగా బ్రతకడానికి, యేసయ్యకి దగ్గరగా బ్రతకడానికి మీరు సిద్ధపడుతున్నారే, మీ ఫోకస్ అంతా కూడా ఏంటో, నేనేం కోల్పోతానా, అది ఎందుకు కోల్పోవాలి, అది కోల్పోవడం అవసరమా, దీన్ని వదిలిపెట్టుకోవడం అవసరమా, ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా సువార్త మీదే, యేసుక్రీస్తు మీదే మీ గురిని కలిగి ఉన్నారే, ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఎవడో తెలుసా? దేవుడు. ఆయన ప్రారంభించాడు మీలో ఈ సత్క్రియని. ఆయన ప్రారంభించాడు కాబట్టే మీరు ఇలా ఉన్నారు, లేకపోతే ఇలా ఉండరు. సో దేవుని యొక్క సార్వభౌమ కృప ఈ సత్క్రియను మీలో ప్రారంభించిందని అక్కడ చెప్తా ఉన్నాడు. అలాగనే ఇదే ఫిలిప్పీలు రాసిన పత్రిక ఓకే రైట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చూడండి. 1 Corinthians 1:9. ఇక్కడ కూడా కాయినోనియా అనే పదం రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసము అంటున్నాడు. అంటే స్థానిక సంఘంలో మీరు ఎలాంటి సహవాసం అయితే కలిగి ఉన్నారో, అపోస్తులతో మీరు ఎలాంటి సహవాసం అయితే కలిగి ఉండి కలిసి సువార్త కోసం మీరు ప్రయాసపడుతున్నారు. కొరింథీయుల్లో ఉన్నటువంటి విశ్వాసం అంటే ఎక్కడైనా విశ్వాసే కదా, సేమ్ క్వాలిటీసే ఉంటాయి. కొరింథీయుల విశ్వాసకు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఈ సహవాసం ఏం సహవాసం అనుకున్నారు? యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసం ఇది. మీరు సంఘముతో సహవాసం చేయడానికి, సువార్థికులతో సహవాసం చేయడానికి ముందుకు వస్తున్నారు అని అంటే, ఎవరితో సహవాసం చేయడానికి ముందుకు వస్తున్నారో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికే ముందుకు వస్తున్నారు. చర్చ్ మెంబర్గా మీరు ఉండమని ఎందుకు అంటున్నామో తెలుసా?
సహవాసంలో పాలిభాగస్తులుగా ఉండి యాక్టివ్గా ఉండమని ఎందుకంటున్నామో తెలుసా? యేసుక్రీస్తు సహవాసం చేయడానికి ఇదొకటే మార్గం. యేసుక్రీస్తు సహవాసంలోకి నువ్వు పిలువబడ్డావా లేవా అనేటువంటిది రుజువుపరిచేది ఇదే. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే యేసుక్రీస్తుతో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్లే అనే విధంగా అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కొరింథీ సంఘస్థులతోటి కదా. అయితే ఈ సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచింది ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? నమ్మదగిన వాడు. చూసారా? సావరిన్ గ్రేస్. ఆయన పిలిస్తే మీరు రావాల్సిందే. ఎక్కడికి పిలుస్తాడు? లోకం నుంచి వేరు చేయడానికి పిలుస్తాడు. ఎఫెక్చువల్ కాలింగ్ అంటాం కదా మన డాక్ట్రిన్స్ ఆఫ్ గ్రేస్లో. ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంటాం కదా. ఎఫెక్చువల్ కాలింగ్ తోటి, ప్రతిఘటింపజాలనటువంటి శక్తివంతమైన పిలుపుతోటి కనుక దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి తిరిగి జన్మింపబడి రావాల్సిందే. పిలవడం అంటే మరి ఎక్కడికో రావడానికి కదా పిలుస్తారు. పిలవడం అంటే దేనికి పిలుస్తారు? ఎక్లీజియా, సంఘము అనేటువంటి పదానికి గ్రీక్ పదం ఏంటి? ఎక్లీజియా. ఎక్లీజియా అంటే దాని అర్థం ఏంటి అనుకున్నాం? గుర్తుందా? వాట్ ఈజ్ ఎక్లీజియా? అవుట్ ఆఫ్ ద వరల్డ్. లోకము నుంచి వెలుపలకు, లోకము నుంచి వేరుగా పిలవబడినటువంటి వారు. ఎక్ అంటే అవుట్, క్లీజియా అంటే కాల్డ్ అని అర్థం. కాల్డ్ అవుట్. బయటికి రావడానికి పిలువబడుతున్నావు అంటే ఎక్కడి నుంచి బయటికి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఉంటుందా లేదా? ఉంటుంది కదా. లోకము నుంచి నువ్వు బయటికి పిలువబడితే నువ్వు పిలువబడుతున్నది దేంట్లోకి తెలుసా? యేసుక్రీస్తు యొక్క సహవాసంలో, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసంలోకి, ఆయన సువార్తలోకి. ఆయన సువార్తలోకి నువ్వు వస్తే యేసయ్యతో నువ్వు సహవాసం చేయాలి అని అంటే తోటి సహోదరులతో కూడా నువ్వు సహవాసం చేస్తావు. ఫిలిప్పీలాగా. ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఎలాగైతే పౌలుతో సువార్త విషయంలో పాలిభాగస్తులై ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఒకరితో ఒకరం ఎలా ఉంటాం? పాలిభాగస్తులై ఉంటాం. విశ్వాసులు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో గ్రహిస్తాం. చూసి చూడనట్లుగా, గ్రహించి గ్రహించినట్లుగా, నాకేం అర్థం కావట్లేదు అన్నట్లుగా, వాళ్ళకి దేవుడు అలా చెప్పాడేమోలే, మనకు అలా చెప్పలేదులే అని దొంగ వేషాలు వేయడానికి కుదరదు. యేసుక్రీస్తుని గురిగా ఉండి తీరవలసిందే నువ్వు పిలువబడితే. అలా ఉంటావు. ఆ పిలుపు అలాంటిది. ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు పిలువబడితే, ఆయనకు గురిగా పెట్టుకోవడానికి నువ్వు పిలువబడతావు. ఆయన సహవాసంలోకి పిలువబడితే సహోదరులతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడతావు. ప్రభు కోసం బ్రతకడానికి ఇష్టపడతావు. ప్రభు కోసం నీ జీవితాన్ని, సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతావు. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే నేను యేసయ్యతో కలిసి ఉండగలను ఆలోచిస్తావు. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే నేను యేసయ్య గురించే ఎక్కువ ఆలోచించగలుగుతాను, మిగిలిన వాటి గురించి తక్కువ ఆలోచించగలుగుతాను, యేసయ్యనే ప్రథమ స్థానంలో ఉంచగలుగుతాను, ఏ లైఫ్ స్టైల్ ఉంటే నేను అలా ఉంచగలుగుతాను ఆలోచన చేస్తావు. అప్పుడు పురుషుడికి అనిపిస్తుంది, నేను ఇంట్లో ఉండి నా భార్యను పోషించకపోతే నేను యేసయ్యనికి అవిధేయుడిని అవుతున్నట్లుగా ఉంది, కాబట్టి నేను పని చేస్తాను, నేను బయటికి వెళ్తాను, నేను పోషించుకుంటాను, నాకు దేవుడు ఇచ్చేటువంటి అవకాశాలను ఆయన సువార్త ప్రకటించడానికి వాడుకుంటాను అనుకుంటాడు పురుషుడు. ఇలా చేస్తే నేను ప్రభుకి దగ్గరగా ఉండేలాగా ఉంది అనుకుంటాడు. అదేందా? అది ప్రభు ఇచ్చిన కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే, డబ్బుల కోసం కాదు. డబ్బుల కోసం పరిగెత్తే మళ్ళీ అది ఆ పరుగు వేరే ఉంటుంది. స్త్రీ అనుకుంటుంది, మనం పొద్దునమై రాత్రికి వస్తే కష్టం, రకరకాల పెత్తనాలను మీద వేసుకుంటే కష్టం,
పురుషుడు ప్రభువుతో ఉన్నాడా లేదో చూసుకునే విధంగా, నా గృహంలో సంఘము కూడుకునే విధంగా, నేను సేవలో పాలిభాగస్తురాలుగా నా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా, నా బిడ్డల్ని, సంఘం ఉన్నటువంటి యవన స్త్రీలని, ఇంకా అనేక మందిని బలపరిచే విధంగా నేనుంటే అప్పుడు నేను యేసుక్రీస్తుకు దూరంగా ఉంటానని స్త్రీకి అనిపిస్తుంది. అదే వాక్యంలో కూడా ఉంటుంది. అర్రే వాక్యం కూడా ఇలానే చెప్తుందా, కరెక్టే కదా అనుకుంటారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. దొంగ వేషాలు వేయరు. ఇప్పుడు దేవుడు సత్క్రియను ప్రారంభిస్తే అన్నీ అర్థమైపోతాయి. యేసయ్యకి ఎలా దగ్గర ఉండగలుగుతావో నీకు అర్థమైపోతుంది. వాక్యం చెప్తా ఉంటుంది ఒక పక్క, నీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. నీకు అర్థం కాకపోయినా, నీకే ఆ ఆలోచన రాకపోయినా వాక్యం చెప్పినప్పుడన్నా ఆలోచన వస్తుంది. అంటే జెండర్ రోల్స్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి ప్రతిదానికి కూడా వాక్యంలో ఉన్న ప్రతి గైడ్ లైన్స్కి కూడా మనం దీన్ని ఇలాగ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవాంజలిజం, ప్రభువుని ప్రకటించేటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండడం, నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేసేటువంటి భారం కలిగి ఉండడం. అలా ఉంటేనే నేను ప్రభుకు దగ్గరగా ఉంటాను కదా అని ఆటోమేటిక్గా మనకే అనిపిస్తుంది. వాక్యం కూడా అదే చెప్తూ ఉంటుంది. మనకు అనిపించకపోయినా వాక్యం చెప్పుద్ది. వాక్యం చెప్పినప్పుడన్నా మనకు అనిపిస్తుంది. అప్పుడు ఆ విధంగా ఎవాంజలైజ్ చేయడానికి, నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయడానికి, ప్రయాసపడడానికి ప్రారంభిస్తాం. ప్రభుకి దగ్గర అవుతాం. ఎప్పుడు? నీలో సత్క్రియను ఆరంభిస్తే. ప్రారంభించాడా లేదా? ప్రారంభించాలని కనీసం ఆశ ఉందా? నాకు ఇలాంటి జీవితమే కావాలని కోరుకుంటున్నావా? ప్రభుని అడుగు, విశ్వసించు. నువ్వు విశ్వసిస్తే కానీ తెలిసేది నీలో ప్రారంభిస్తున్నాడా లేదో. నువ్వు ముందుకు అడుగు వేస్తే కానీ నీకు తెలిసేది ప్రారంభించాడా లేదో. Koinonia is given by the grace of God. రీజనరేషన్ లోపుతో పాటు వచ్చేదే ఈ koinonia, ఈ ఫెలోషిప్. This is the fellowship among the saints and also this is the fellowship with Jesus Christ.